మనకు తెలియదు. ఇంతకు పూర్వం మనం అందరం కూడా మాంసం తిన్నవాళ్ళమే చాలా మంది. కానీ పత్రిజీ మనందరి చేత మరి ఇంత అద్భుతంగా ప్రతి జీవి కాపాడబడాలి, ప్రతి మానవుడు బుద్ధుడైనప్పుడే అది సాధ్యం అవుతుందని ఇలాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా, అటవీ ప్రాంతాల్లో కూడా మానవాళిని చైతన్యపరిచి ధ్యానం చేయించి శాకాహారులుగా మార్చి ఇలాంటి మహాకరుణ ధ్యాన మహాచక్రాలు మరి 8వ సంవత్సరం నుంచి మనం చాలా దిగ్విజయంగా అద్భుతంగా జరుపుకుంటా ఉన్నాం. ఎందుకు మనం జీవుల్ని చంపకూడదు అంటే ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడే ఉన్నాడు. మనమంతా కూడా ఒక ఖనిజ సామ్రాజ్యం నుంచి వృక్ష సామ్రాజ్యంలోకి, వృక్ష సామ్రాజ్యంలోంచి జంతు సామ్రాజ్యంలోకి, జంతు సామ్రాజ్యం నుంచి మానవ సామ్రాజ్యంలోకి వచ్చాం. ఎప్పుడైతే ఒక జీవుని చంపేస్తామో దాని యొక్క పరిణామ క్రమాన్ని మనం అడ్డుకున్నట్లు. ఎప్పుడైతే వేరే జీవుల యొక్క పరిణామ క్రమాన్ని మనం అడ్డుకుంటామో మన పరిణామం కూడా ఆగిపోతుంది. ఇతరులకు మనం అడ్డుపడడం వల్ల కర్మ సిద్ధాంతం మనకు కూడా ఆటంకాలు ఎదురవుతాయన్నమాట. అందుకే జీసస్ క్రైస్ట్ ఏం చెప్తాడంటే, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని. నీ వలె నీ పొరుగు వారంటే అన్ని జీవుల్ని ప్రేమించాలి అని. నిన్ను నువ్వు ప్రేమించుకుంటేనే ఇతరులను కూడా నువ్వు ప్రేమించడం సాధ్యం అవుతుంది. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అంటే ధ్యానం చేయడం, ఇతరులను ప్రేమించడం అంటే అదే భారతీయ సనాతన ధర్మాలు సత్యమే వజయితే, సత్యం జయిస్తుంది. సత్యము అంటే ఆత్మ, ఆత్మ సత్యం. ఆ ఆత్మ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే ధ్యానం చేయాలి. అలాగే అహింస పరమో ధర్మ, ధర్మో రక్షిత రక్షిత. ఏ ధర్మాన్ని మనం కాపాడుతామో ఆ ధర్మం మళ్ళీ తిరిగి మనల్ని కాపాడుతుంది. ఏ భగవంతుడు నేను కాపాడుతానని ఎక్కడ ఏ భగవద్గీతలో, ఖురాన్లో, బైబిల్లో చెప్పలేదు. ఏం కాపాడుతుంది అంటే ధర్మం కాపాడుతుంది. ఆ ధర్మాన్ని మనం కాపాడడమే మరి మహాకరుణ. ప్రతి జీవి పట్ల ఆ కరుణను మనం చూపించాలి. ప్రతి ఒక్కరికి ఈ బాధ్యతను మనం తెలియజేయాలి. అప్పుడే ఆ ధర్మం మనల్ని తిరిగి కాపాడుతుంది. థ్యాంక్ యూ.